హాయ్ ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేటువంటి స్వీట్ కార్న్ తో పాయసం రెసిపీ చూపిస్తానండి. యూజువల్లీ స్వీట్ కార్న్ తో మనం ఏ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నా టేస్ట్ అనేది ఫెంటాస్టిక్ గా ఉంటుంది. అలాంటి ఒక చక్కటి రెసిపీయే ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నానండి. వాటికున్న గింజలు అనేవి కంప్లీట్ గా ఒలుచుకుంటే నాకు ఒక కప్ వచ్చింది. అంటే నేను తీసుకున్న స్వీట్ కార్న్ లో 3/4 పార్ట్ గింజలు ఒలుచుకున్నాను. సో రిమైనింగ్ 1/4 పార్ట్ గింజలనే నేను సెపరేట్ గా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ గింజల్ని మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ జార్లో ఇలా కోర్స్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులు, కిస్మిస్ రెండు కూడా వేసి, కావాలనుకుంటే మీరు సన్నగా తరిగి పెట్టుకున్న బాదం కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కిస్మిస్ ని కేవలం లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి ఫ్రై చేసుకున్నాక కూడా ప్యాన్లో మరికొంచెం నెయ్యి అనేది ఉంటుంది. ఆ నెయ్యిని అలాగే ఉంచేసేయండి. ఈ రెసిపీని మీరు వేడివేడిగా చల్లగా ఎలా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పాయసం, ఖీర్ కాకుండా ఒక్కసారి రొటీన్కి డిఫరెంట్గా ఇలా స్వీట్ కార్న్తో పాయసం చేసి చూడండి. ఇంట్లో అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, గ్యారెంటీ అండి. సో ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని ఈ ప్యాన్లోకి వేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇందాక లెఫ్ట్ ఓవర్ నెయ్యి ఏదైతే ఉందో దాని హెల్ప్తో మొత్తం కూడా యూనిఫామ్గా ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. మీరు ప్యాన్లో అలా వదిలేసినట్టయితే స్వీట్ కార్న్ మిశ్రమం అనేది త్వరగా అడుగు పట్టేస్తుంది అన్న విషయం గుర్తుంచుకోండి. సో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కలర్ అనేది కొంచెం డార్క్ అవటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంటుంది. ఆ స్టేజ్లో కాచి చల్లార్చుకున్న పాలు అనేవి 3 కప్పుల వరకు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ గింజలు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు. మీరు తీసుకున్న పాలు అనేవి ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే థిక్ మిల్క్ వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ పాయసం టెక్స్చర్ కూడా క్రీమీగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి పాలు అనేవి ఇందాక మనం తీసుకున్నవి ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు కాబట్టి రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా అవసరం పట్టదు. కొంచెం వేడైన తర్వాత ఈ మిశ్రమం అనేది ఇందులోకి మీరు తినే స్వీట్నెస్కి తగినట్టుగా బెల్లం తురుము అనేది తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్ వరకు సన్నగా తరిగినటువంటి బెల్లం తీసుకున్నాను. మీరు ఈ బెల్లం తీసుకునేటప్పుడు స్వీట్ కార్న్ గింజలకు ఉన్న స్వీట్నెస్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకుని తీసుకోవాలి. సో బెల్లం అనేది బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండండి. మనకి ఇది కరుగుతుండగానే ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజలు ఏవైతే ఉన్నాయో ఆ 1/4 పార్ట్ అవి కూడా వేసేయండి. సో ఈ బెల్లం కంప్లీట్గా కరిగిపోయింది అని అనుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అనేది వేసుకోండి. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే మరొక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి మన స్వీట్ కార్న్ పాయసం అనేది మంచి క్రీమీ టెక్స్చర్తో వచ్చేస్తుందండి. సో సైడ్స్ పేరుకుంటున్న మీగని కూడా స్క్రాప్ చేసుకుంటూ పాయసంలోకి వేసుకుంటూ కుక్ చేసుకోండి. సో 2 to 3 మినిట్స్ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకుని ఫ్లేమ్ అని టర్న్ ఆఫ్ చేసేయండి. ఐ హోప్ ఈ సింపుల్, క్విక్, టేస్టీ, అమేజింగ్ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్